బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాజువాక జోనల్ మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు పవన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేనాని నామినేషన్ వేసే కార్యక్రమానికి భారీగా జన సైనికులు తరలిరానున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలుత ఉదయం 11 గంటలకు పాత గాజువాకలో అనకాపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆనందాపురం పూల మార్కెట్ వద్ద బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ఓల్డ్ జైల్ రోడ్లో జరిగే సభలో పవన్ పాల్గొననున్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ నామినేషన్ వేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, పవన్ కళ్యాణ్ నామినేషన్ ఎప్పుడు వేస్తారు? జనశ్రేణులు ఏర్పాట్లు ఎలా జరిగాయి? యామిని, విశాఖలో మాత్రం ఎన్నికల జోరు మొదలైందని చెప్పుకోవచ్చు. వీధిలో మొత్తం అంతా ఆహ్లాదంగా కోలాహలంగా కనిపిస్తుంది. అయితే మరో 11 గంటలకల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ గాజువాకలోని జిఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం 10 గంటలకల్లా విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారీ ర్యాలీగా బయలుదేరుతున్నారు. అయితే గాజువాక జిఎంసీ జోనల్ కార్యక్రమంలో నామినేషన్ పత్రాలని దాఖలు చేయనున్నారు. అది అనంతరం చూసుకుంటే అక్కడ గాజువాకలోని లంక మైదానంలోని 12 గంటలకి ఇచ్చి కార్యకర్తల్ని అదేవిధంగా జన సైనికుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి ఆ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 4 గంటలకి నుండి 5 గంటల వరకు ఆనందపురంలో దగ్గర పూల మార్కెట్ సమీపంలో అక్కడ కూడా బహిరంగ సభని ఏర్పాటు చేశారు. అక్కడ హాజరయ్యి అక్కడ కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అదంటే అనంతరం మళ్ళీ అనంతపురం నుంచి విశాఖపట్నం చేరుకొని విశాఖ దగ్గర పాత జైలు రోడ్లో సమీపంలోనే అక్కడ 5:30 నుంచి సుమారు 6 గంటల వరకు 6:30 వరకు కూడా కాంప్లెక్స్ సమీపంలో అతను మాట్లాడనున్నారు. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పడంతో గాజువాకలోనే కాకుండా విశాఖ నగరంలో కూడా జనసేన సైనికులకి అదేవిధంగా జనవీర నాయకులు కూడా ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చెప్పుకుంటే కార్యకర్తల్లో కూడా అదేవిధంగా నాయకుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు అంతా కూడా విశాఖలో పర్యటించి తమ నాయకులతో అదేవిధంగా కార్యకర్తలతో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, కాన్వెన్సింగ్ కూడా ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మాట్లాడే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతాన్ని చూసుకుంటే మాత్రం అతను 10 గంటలకల్లా విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. ఈ సందర్భంగా జనసైనికులు అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు అతను స్వాగతించడానికి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఎప్పటి నుంచో విశాఖలోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని తెలిసినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇంకా స్వచ్ఛమైన హామీలు రాకపోవడంతో కొంతవరకు నిరాశ కలిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విశాఖ గాజువాక నుంచి పోటీ చేస్తున్నారన్న ఒక వార్తతో మాత్రం ఆ పార్టీలో నాయకులందరికీ కూడా ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలో చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కి అన్ని ఏర్పాట్లు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అంగంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ కూడా అభిమానులు కూడా ఎవరికి ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని కూడా దగ్గరుండి కార్యకర్తలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలో చూసుకుంటే కేవలం ఈసారి ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గాజువాకలో నుంచి పోటీ చేయడానికి కూడా ముఖ్యంగా కారణంగా ఏంటంటే అక్కడ గాజువాకలోని జనసేన నాయకులు ఎక్కువ మంది యూత్ కూడా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమారు 7 లక్షల మంది వరకు కూడా అంటే అక్కడ చూస్తుంటే 70,000 పైబడిగా అక్కడ అందరూ కూడా మెంబర్షిప్స్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో చూసుకుంటే అక్కడ దాంతో భారీగా మెజారిటీ వచ్చే ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గాజువాక పరిసర ప్రాంతాల్లో అటు చిరంజీవి ఫ్యాన్స్ అదేవిధంగా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారుతో అక్కడ ఈజీగా 2 లక్షల పైబడిగా ఓట్లతో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని కూడా అక్కడ జన సైనికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం ఈ రోజు ఉదయం 10 గంటలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం సిద్ధంగా చూసుకుని రాత్రి
7 గంటల వరకు కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ అది కార్యకర్తలతోనే ఇది నాయకులతో కూడా చర్చించే అవకాశం ఉంది అమ్ని. అయితే శ్రీరాములు, పవన్ పర్యటన ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అదేవిధంగా ఎన్ని బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు? యామిని ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న పవన్ రాత్రి 8 గంటల వరకు కూడా విశాఖలోనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది ఈ నెంబర్ని చూసుకుంటే మొత్తం 3 బహిరంగ సభలలో మాత్రం ఈ రోజు ప్రసంగించున్నారు. ఒకటి అతను నిలబడుతున్న పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలోని లంక మైదానంలోని 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా అక్కడ కొనసాగుతుంది. అనంతరం ఆనందపురం పూల మార్కెట్ లోని 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా అక్కడ ప్రసంగించనున్నారు. దాని తర్వాత విశాఖ జీవీఎంసీ పరిసర ప్రాంతాల్లో పాత జైల్ రోడ్డు వద్ద అతను మళ్ళీ 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ప్రసంగించనున్నారు. ఈ 3 భారీ బహిరంగ సభలకు మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బహిరంగ సభలు అదేవిధంగా ఈ పవన్ గాజువాక నామినేషన్ దాఖలు చేయడంతో మాత్రం ఒక విధంగా చెప్పాలంటే జన సైనికులు అదేవిధంగా పవన్ అభిమానులు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చూస్తే ఒక ఉత్తేజం కూడా ఏర్పడుతున్నట్లుంది. అది తమ పార్టీ నాయకులు కంపల్సరీగా విజయం సాధించడమే కాకుండా గాజువాక నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తల్లోని ఆశాభావం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది అమ్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీరాములు.